ఖమ్మము ఇట్లాగే నాగర్ కర్నూలు ఐటీడీఏల ముందు 72 గంటల పాటు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడే వంట వార్పు తిండి నిద్ర అన్నీ కూడా ఇక్కడే చేస్తాం. అయినా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో హైదరాబాదు నెల రోజులైనా అక్కడనే మేము నిరసన కార్యక్రమానికి సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తక్కువ మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? బంజారా హిల్స్లో బంగ్లా అడుగుతలేరు, జూబ్లీ హిల్స్లో ఇల్లు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది అయ్యా కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం 64 జీవో తెచ్చి వస్తున్నటువంటి వేతనాలను కోత విధించేటటువంటి దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి ఈరోజు కార్మికులు అడుగుతూ ఉన్నారు. వస్తున్నటువంటి వేతనాలు తగ్గిస్తే ఈరోజు మార్కెట్లో పెరుగుతున్న ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనలేని స్థితిలో ఈరోజు వర్కర్లు ఉన్నారు. వస్తున్న వేతనం కూడా ఇవ్వకుండా తగ్గించి ఇవ్వడం దుర్మార్గం. అందుకనే తెచ్చిన జీవోను రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఆలోచన చేసి ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే టైం స్కేల్ అన్నా ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అని చెప్తా ఉన్నాం. 35 ఏళ్లుగా మొత్తం వాళ్ళ జీవితకాలం అంతా కూడా పిల్లలకు దారదత్తం చేశారు. వాళ్ళ కుటుంబం ఇడిచిపెట్టి మొత్తం కూడా హాస్టల్స్లోనే సాక్రిఫైస్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు వర్కర్లది ఉంది. అట్లాంటి వర్కర్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం నాగర్ కర్నూలు జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నా డైలీ వేజ్ వర్కర్గా పనిచేస్తున్నాను. మేము 30 ఏండ్ల నుండి డైలీ వేజ్ వర్కర్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు 64వ జీవో వచ్చి మాకు జీతాలు తక్కువైనాయి. 32 రోజుల సమ్మె చేయబట్టి ఏ అధికారులు మాకు పట్టించుకుంటలేరు. మా సమస్యలు బాగా చేయాలంటే ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ కలెక్టర్లు కానీ మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కానీ ఎప్పుడు మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు టైం స్కేల్ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 72 గంటల సమ్మె ఐటీడీఏ కార్యాలయాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన్ననూరు ఐటీఏ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి, గద్వాల, సూర్యాపేట ఇట్లా అనేక జిల్లాల వాళ్ళు ఈరోజు ఇక్కడ ఐటీడీఏ ముందు 72 గంటల సమ్మె వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన టైం స్కేలు, అదేవిధంగా రెగ్యులరైజు, వీళ్ళకి సంబంధించిన అంశాల మీద వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో వాళ్లకు 64 జీవో ఇచ్చి ఉన్న వేతనాలను తగ్గించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి అటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన హక్కులకు సంబంధించింది కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం అనేటువంటిది 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ వేతనాలను చెల్లించాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారో వాళ్లకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా సిఐటి ఈరోజు ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నది. కాబట్టి వారికి మద్దతుగా మేము కూడా ఈరోజు గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం తీసుకున్నాం. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరి డైలీ వేజ్ వర్కర్లుగా అనేక శ్రమ కొడిచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రమని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని వాళ్ళు కోరుకున్నటువంటి గొంతెమ్మ కోరికలు కావు, వాళ్ళు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాళ్ళు పోరాడాలి. వాళ్ళు పోరాటానికి నిరంతరం గిరిజన సంఘంగా మేము మద్దతు ఉంటామని తెలియజేస్తూ నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.